నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల చదువు ప్రోగ్రెస్ ను తల్లిదండ్రులు తెలుసుకునేందుకు ఉపయోగకరం. వాకాళ్లో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ లారీ ఢీకొన్న సంఘటనలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి గాయాలు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. పిల్లల భవిష్యత్ కోసం బడివైపు అడుగు. నెల్లూరులో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని అవార్డు పొందిన విద్యార్థిని సత్కరించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వైభవంగా పల్లకీ సేవ. చిల్లకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి సమావేశం కావడం సంతోషంగా ఉందని, తాను విద్యార్థిగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అన్నారు. వాకాళ్లోని SALCEF ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం విజయవంతమైంది. వాకాళ్లోని SALCEF ప్రభుత్వ ఉన్నత పాఠశాల జరిగిన ఆత్మీయ సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులతో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులకు నిర్వహించిన రంగవల్లుల పోటీలు ఆయన పరిశీలించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని, తాను విద్యార్థిగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. విద్యార్థుల చదువు గురించి తల్లిదండ్రులు తెలిపేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల విద్యను కొనసాగించాలని ఆయన వివరించారు. ఏంటి అంటే ఈ స్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్ నాకు కూడా చాలా బాగా మెమొరీస్ ఉన్నాయి నా స్కూల్ టైంకి. సో దీనికోసం ఇది మన రాష్ట్రం నుంచి ఒక మంచి ప్రయత్నం. ఇక్కడ అందరూ విలేజ్ పెద్దవాళ్ళు, స్కూల్ మెంబర్ కమిటీ, అందరూ పేరెంట్స్, అందరూ పిల్లలు ఒకటి ప్లేస్కి వచ్చి వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్ కోసం స్కూల్ నుంచి ఒక చెప్పడానికి ప్రయత్నం. దీంట్లో మీకు మీ పిల్లలు కోసం ఎలా చేస్తున్నారు స్కూల్లో, వాళ్ళకి ఏమేమి ఇంప్రూవ్మెంట్ కావాలి, అది స్కూల్ టీచర్ నుంచి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది మీరు మీ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించి మీ పిల్లలకి ఎలా మీరు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు, అది ఒకసారి మీరు భవిష్యత్తులో ఇది మీకు హెల్ప్ఫుల్ ఉంది. సెకండ్గా ఇక్కడ నేను బయట చూశాను, మీ అందరూ చాలా బాగా రంగోలీ చేశారు. సో దీనికోసం ఇది స్కూల్ కోసం కూడా ఇది మంచి పని. ఒకటి నేను అది అబ్జర్వ్ చేశాను, పేరెంట్స్ అది టగ్ ఆఫ్ వార్ చేయలేదు. సో నేను MEO గారు, HM గారికి చెప్పాను అది కూడా చేయండి. అది గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్. సో రంగోలీ అది చేశారు, అది మీరు టగ్ ఆఫ్ వార్ చేయండి. ఈ కార్యక్రమంలో MEO నసీం అలీ, టీడీపీ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కోరారు. చిట్టమూరు మండలంలోని ఆరూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఎల్లసిరి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో ఆయన పాల్గొని రైతుల సమస్యలు విన్నారు. చిట్టమూరు మండలంలోని ఎల్లసిరి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. ముందుగా ఆన్లైన్లో అర్జీలను సిబ్బంది నమోదు చేసే తీరును గమనించారు. గ్రామ మ్యాప్ పరిశీలించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు, గ్రామస్తులు గ్రామసభలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇది రెవెన్యూ సదస్సులు, ఇది మన ప్రభుత్వం నుంచి, మన గవర్నర్ CM గారు నుంచి ఒక మంచి ప్రయత్నం. ఈ రెవెన్యూ సదస్సులు అంటే ఇది మీకు 9 years ముందుగా అప్పుడు జరిగింది, తర్వాత ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ఎక్కడైనా వెళ్ళడానికి అవసరం లేదు.
ప్రతి డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే ఎండోమెంట్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి అన్ని అధికారులు అన్ని కోర్టుతో పాటు మీ విలేజ్కి రావాలి, మీ గ్రామ్కి రావాలి, ఇక్కడే కూర్చాలి. ఇక్కడ మీ సమస్య ఏమేమి ఉంది అది మీరు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ తరఫున నుంచి ఇక్కడే ఏమేమి మీకు సమాధానం ఇవ్వగలిగితే అది ఇవ్వాలి. లేకపోతే మీకు కొంచెం సేపు తర్వాత మీకు ఐడియా ఉంది, ప్రతి గ్రీవాన్స్కి ఒక SLA పీరియడ్ ఉంది. SLA పీరియడ్ లోపలికి మీకు ఒక సమాధానం ఇవ్వడానికి ఇది ఒక మంచి ప్రయత్నం. సో దీంట్లో ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈరోజు మీరు ఏమేమి గ్రీవాన్స్ ఇస్తే అది సీఎం గారు ఆదేశ ప్రకారంగా ఇది మొత్తం మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమి సర్వీస్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే మీకు ఎఫ్లైన్ పిటిషన్ కావాలి. ఎఫ్లైన్ పిటిషన్ మీరు వేరే డే పెడితే ఇది 550 రూపీస్, 750 అది డబ్బులు మీకు పడుతుంది. బట్ ఇప్పుడు ఈరోజు మీరు ఇస్తే మీకు అది ఫ్రీగా సీఎం గారు ఆదేశ ప్రకారంగా అది ఇవ్వడం జరుగుతుంది. రెండవది, మీకు ఇక్కడ మీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిసిప్ట్ అంటే మీరు ఆ రిసిప్ట్తో తర్వాత అది మానిటర్ చేయగలరు నా పిటిషన్కి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఉప తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ లారీ ఢీకొన్న సంఘటనలో శ్రీకాళహస్తికి చెందిన ప్రవీణ్ కుమార్కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రవీణ్ కుమార్ తనకు సంబంధించిన ట్రాక్టర్కు మరమ్మతులు చేయించుకునేందుకు నాయుడుపేటకు వచ్చి ATMలో నగదు తీసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాతుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టైర్ టాప్ కుట్టుకున్నాను. అక్కడ ఫోన్పే పనిచేయడం వల్ల ATM కోసం అక్కడ పోయాను. అక్కడ లెఫ్ట్ సైడ్ పోతా ఉంటే లారీ అతను సైడ్ వచ్చేసాడు. అప్పుడు నా బ్రేక్ తొక్కున్నాను. అప్పుడు సైడ్ కాళ్ళు కింద పెట్టాను, అతను వచ్చేసాడు అన్న. అంతే అన్న, అక్కడ కాళ్ళు కొంచెం నలిగింది. రాష్ట్ర చరిత్రలో ఒకే రోజు ఒకే సమయంలో 45,000 పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం గొప్ప విషయమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు గ్రామీణంలో ఉన్న KNR ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రండి. ఇది నిజంగా కూడా ఒక మెగా ఈవెంటే. ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం, రాష్ట్రం అంతా దాదాపు 45,000 స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది. పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో. ఎందుకంటే స్టూడెంట్స్ అఫ్కోర్స్ స్కూల్లో ఉండేవాళ్ళే, కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ ఏమాత్రం చదువుతున్నారు, ఏదైనా మంచి చెడ్లు టీచర్లను అడిగి తెలుసుకోవడం. అంటే ఇంటికాడ కూడా పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు, ఇంటికి వచ్చారు, మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గరికి తీసి, అది మీ బాధ్యత. ఇక్కడ టీచర్స్ బాధ్యత, ఇళ్లల్లో మీ బాధ్యత. యాజ్ పేరెంట్స్ మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది. నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నా, కష్టపడి మీరు చదువుకోవాలా, మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు
ఇప్పుడు నుంచే దానికి అలవాటు పడాలా. మా నాయన మా అమ్మ ఏదో మనకి ఆశ్రయిస్తారని అటువంటి అన్ని మీ మనసులో ఉండకూడదు. మనం ఏం లేదు మీకు, మనం చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతోనే చదువుకోవాలా, కష్టపడాలి. సో ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషం. ఇది రెండోసారి రావడం. ఇటువంటి స్కూళ్ళు ఇటువంటి పిల్లల ముందు మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ స్కూల్తో చాలా బంధం ఉంది. ఎందుకంటే 2015 సంవత్సరంలో, అంటే నేను 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ స్కూలు విద్యార్థులతో కలకల్లాడుతూ ఉంది. ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేశాం. విజయప్రకాష్ గారు, హెడ్ మాస్టర్ గారు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో 50 మందితో పల్లంగుంట దళితవాడలో కమిటీ ఏర్పాటు చేశారు. 90% యువతకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మీజూరు మాధవ్ తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారావు, దాసరి సుందరం తదితరులతో పాటు నూతన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దలు రామకృష్ణ సారు, పంటరంగం వసంతమావ కూడా వచ్చి ప్రతి యూత్ మాలలం మాలలం డాక్టర్గా నాకెంత హక్కులున్నాయో నాకుండేది ఒకే ఒక ఓటు, అలాగే రిక్షా కొట్టేవాడు కూడా ఒకే ఒక ఓటు హక్కు ఉంది. అందరి మీద సమానమే. ఈ సమానం అనేది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన బహుమానం, ఆయుధం, అదే మనకు ఆస్తి. ఈ రోజు ప్రత్యేకంగా మనం యొక్క ప్లేస్ కి, ఈ అద్దినవాడికి మనం ఎందుకు వచ్చామంటే, దేశమంతా ఒకే ఒక సమస్యతో మాలవాళ్ళు, మాల జాతి, మాల కులము ఉడికిపోతూ ఉంది. ఎందుకంటే అగ్ర కులాల రాజ్యాధికారులు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఉన్న ఓవెల్ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను వివిధ కళలు ప్రోత్సహించేందుకు వీఆర్సీ వద్ద ఉన్న పురమందిరంలో థండర్ ఫ్లాష్ స్ప్రింగ్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ రంగిశెట్టి వేణు తదితరులు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రంగిశెట్టి ప్రమీల, జిఎం మహాదేవన్, ఈడీ బాలు, డీజీఎంలు శ్రీనివాస్, సుధాకర్, అశోక్, టీమ్ లీడర్ సుధీర్, పెద్దన్న, రాము తదితరులు పాల్గొన్నారు. ఓవెల్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో థండర్ ఫ్లాష్ 2024 అనే ఒక స్ప్రింగ్ ఫెస్టివల్ పిల్లల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ని, వాళ్ళ స్కిల్స్ని ఎంకరేజ్ చేసే విధంగా, అలాగే వాళ్ళని చదువులు ఇంకా బాగా ముందుకి ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 75 రకాల అంశాల్లో సుమారుగా 300 మంది విద్యార్థులు రకరకాల ప్రోగ్రామ్స్లో పాల్గొబోతున్నారు. మొత్తం 7 గంటల ప్రోగ్రాం ఇక్కడ తయారు చేయబడింది. దీంట్లో తల్లిదండ్రులు పూర్తిగా మాకు సహకారం ఇచ్చి పిల్లల్ని ఎప్పటికప్పుడు అటు స్పోకెన్ స్కిల్స్ కానీ, అలాగే కాన్సెప్చువల్ స్కిల్స్ కానీ, ఆర్టిస్టిక్ స్కిల్స్ కానీ, ఆ డ్యాన్స్ అయితేనేమి, అలాగే కామెడీ అయితేనేమి, డ్రామా అయితేనేమి, వాళ్ళలో ఉన్న ప్రతి టాలెంట్కి ఈరోజు అవకాశం ఇచ్చి పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ బిగిన్ అయినాయి. టౌన్ హాల్ మొత్తం కూడా నిండిపోయి. ప్రభుత్వ సహకారం ఉంటే విద్యార్థులు అద్భుతాలు సాధిస్తారనే ఉద్దేశంతో మంత్రి లోకేష్ ఈ ఆత్మీయ సమావేశానికి శ్రీకారం చుట్టారని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోటీల్లో అవార్డు పొందిన పూజిత అనే విద్యార్థిని ఘనంగా సన్మానించారు. వార్డు ప్రెసిడెంట్లు కూర్చొని కూర్చోవలసిందిగా నియోజకవర్గం నుంచి
7 మంది జన్నం శ్రీనివాసరావు, జన్నం శ్రీనివాస, పిన్నపరెడ్డి, ఒకటి మంగళగిరి, ఒక కుప్పంలో పెట్టాలని యాక్చువల్ గా నిర్ణయించాం కూడా. ఈ విధంగా నేను మున్సిపల్ శాఖ మంత్రినైనా ఈ పాఠశాల యాక్చువల్ గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈ రోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ లో ఏ విధంగా మళ్ళా ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను. నిన్నే కమిషనర్ తో చెప్పాను, నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరిని పిలిపించండి, వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను. ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో ఒక సదస్సు పెట్టారు. దానికి నేను పోయాను, కమిషనర్ పిలిచారు. మంత్రి గారు, హానరబుల్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పా, ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు. అదే ఓరియంటేషన్ గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడలో యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను. నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి. పండుగ వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు జరిగాయని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీకాళహస్తి మండలం తొండమనాడు గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 8 సంవత్సరాలుగా విద్యార్థుల హాజరు వర్కింగ్ డేస్ బట్టి ఎలక్యూషన్ కానీ, డ్రాయింగ్, ఎనీథింగ్, ఎస్సే రైటింగ్, ఇట్లాంటి ఏదైనా అంటే చదువుతో పాటు మిగతాది చాలా బాగుంది. ఇది ప్రాపర్గా ఫిల్ చేయించాలి. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి మండలం తొండమనాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది. మనకి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జిల్లా వ్యాప్తంగా 2321 స్కూల్స్ అన్నిట్లో కూడా, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కూల్స్లో అన్ని చోట్ల కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనకు ఆయా స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పిల్లలు, తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ స్కూల్లో చదివినటువంటి పూర్వపు విద్యార్థులు, అదేవిధంగా ఆ స్కూల్లో చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళందరితో కలిపి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్కూల్ పిల్లల భవిష్యత్తులో పాల్పంచుకొని వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకుంటారని ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఉపాధ్యాయులకు, మిగతా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళందరికీ కూడా పిల్లవాడి భవిష్యత్తులో బాధ్యత తీసుకోవాలనేది, తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి ప్రోగ్రెస్ ఎలా ఉంది పిల్లలది అనేది కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పేరెంట్ టీచర్ మీటింగ్కి మనకి ఏదైతే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, హెచ్పిసి కార్డ్ అని ఇచ్చామో దాంట్లో ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్స్లో ఎలా చేస్తున్నాడు, అది 3-4 నెలలకు ఒకసారి ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడల్లా దాంట్లో రాయటం, దాని ద్వారా విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది కూడా ఒక అంచనా వేసుకొని, బేరీజ్ వేసుకొని దాని తగ్గట్టు పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఏమేమి చెప్పాలి, ఫ్యూచర్లో వాళ్ళని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి కూడా దాని ద్వారా తెలుసుకుంటారు.
విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలని డిఆర్ఓ నరసింహులు తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంచాలకులు ఏవై శ్రీనివాస్, మాధవ్, మురళి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. తో బాధపడుతున్న వ్యక్తులు అన్నప్పుడు కానీ వాళ్లే కాకుండా 21 డిసేబిలిటీస్ ఉన్నాయి, 21 డిసేబిలిటీస్. దీంట్లో ఆర్థోపెడిక్లీ హ్యాండిక్యాప్డ్, విజువల్లీ ఛాలెంజ్డ్, లో విజన్, హీరింగ్ హ్యాండిక్యాప్డ్, మెంటలీ రిటార్డెడ్, మెంటలీ ఇల్, ఇవే కాకుండా థలసీమియా, బ్లడ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. 21 డిసేబిలిటీస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏమవుతుందంటే విభిన్న ప్రతిభావంతులు జనరల్గా వీళ్ళకు ఉండే వైకల్యం వల్ల, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అందించబడతాయని నేను భావిస్తూ, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు అవన్నీ మనం సక్రమంగా వినియోగించుకొని మనము ఆర్థికంగా ముందుకు వెళ్ళి మనము స్వతహాగా అంటే మన కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహాయంతో కాకుండా మనము స్వతహాగా జీవించగలిగే విధంగా మనము అభివృద్ధి చెందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆశయము, మనందరి యొక్క కోరిక అది. సో దానికోసము ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహాయ సహకారాలతో పాటు మనం కూడా వాటిని బాగా అర్థం చేసుకొని వినియోగించుకొని ముందుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్ శ్రూయతే స్వాహ అంతర్బహిర్తదసర్వం జాత్య నారాయణం స్థితః హృదయం ప్రతిజాత్యా విశ్వస్యాయతనం మహద్ స్వాగ్రవం నిపతంతిష్టన్నాహారమజరక్తభిః దుర్జగోర్దవదస్యాయేరస్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల చదువు ప్రోగ్రెస్ ను తల్లిదండ్రులు తెలుసుకునేందుకు ఉపయోగకరం. వాకాళ్లో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ లారీ ఢీకొన్న సంఘటనలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి గాయాలు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.
పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు అడుగు. నెల్లూరులో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని అవార్డు పొందిన విద్యార్థిని సత్కరించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వైభవంగా పల్లకీ సేవ. చిల్లకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.